ఇదండి డిఫరెంట్గా అండా మసాలా చాలా చాలా బాగుంటుంది. ఇది బగారా రైస్లోకి, చపాతీ, పుల్కా, పరోటాలలోకి చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్గా అండా మసాలా చేసుకుందాం. ఇది చపాతీ, పుల్కా, పరోటాలలోకి చాలా బాగుంటుంది. ముందుగా కోడిగుడ్లని ఉడికిచ్చి చెక్కు తీసేసుకోవాలి. ఈ విధంగా గుడ్లని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లకి ఘాట్లు పెట్టుకొని దీనిలో వేసేసుకోవాలి. దీనిలో 1 చిటికెడు సాల్ట్, 1 చిటికెడు పసుపు పొడి, కొద్దిగా కారపొడి వేసి కొంచెం సేపు వేయించేసుకోవాలి. గుడ్లు కొంచెం వేగాయి. ఇప్పుడు వీటిల్ని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 10 జీడిపప్పుల్ని వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి, పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో తరిగిన ఉల్లిపాయ వేయించేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎర్రగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి కూడా వేయించేసుకోవాలి. మసాలా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 3 టమాటాలని ముక్కలుగా చేసి వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని జార్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా జార్లోకి తీసేసుకొని 1 అరకప్పు పెరుగు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, దాల్చీని, ఇలాచీ, లవంగాలు, తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు వేసి ఎర్రగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ వేయించిన ధనియా పొడి, గరం మసాలా పొడి 1/2 స్పూను, సాల్ట్ సరిపడినంత, పసుపు పొడి కొద్దిగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వేడి నీళ్ళు పోసేసుకోవాలి. కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఈ కోడిగుడ్లని వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర పైనే చల్లేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న కసూరి మేథి కొద్దిగా వేసేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆపేసుకోవాలి. అయిపోయిందండి అండా మసాలా. చాలా చాలా బాగుంటుంది.